హాయ్ వియస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ ఆల్ ఇండస్ట్రీస్ ఈరోజు బాగా అప్ వెళ్ళాయి. కానీ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ ఎక్స్ ఇది ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయిపోయినాయి ఈ మూడు. బికాస్ దానికి రీజన్ వచ్చేది హెచ్డిఎఫ్సి బ్యాంక్. మీరు మా వీడియోస్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక నెల నుంచి, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1450 దగ్గర నుంచి నేను మీకు చెప్తూ వస్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది అప్ ట్రెండ్లోకి వచ్చింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 1500 ఉన్నప్పుడు చెప్పాను, 1600 ఉన్నప్పుడు కూడా చెప్పాను మీకు. 1500 ఉన్నప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చెప్తూ మీకు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 52 వీక్స్ హై టచ్ అయ్యేంత వరకు బ్యాంక్ నిఫ్టీ అంత ఈజీగా పడదు, ప్లీజ్ రిమెంబర్ అని చెప్పాను. నేను మొన్న బ్యాంక్ నిఫ్టీ 500, అంటే నిన్న 500 పాయింట్స్ డౌన్ ఉన్నప్పుడు కూడా ఐ హ్యావ్ టోల్డ్ వెరీ క్లియర్లీ ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ 52 వీక్స్ టచ్ కాలేదు. కాబట్టి నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ -400 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది కదా, అది టచ్ కాలేదు. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ టచ్ అయ్యేంత వరకు అంత ఈజీగా, అంటే 1757 టచ్ అయ్యేంత వరకు అంత ఈజీగా పడదు బ్యాంక్ నిఫ్టీ అని నేను చెప్తూ వస్తున్నాను. నేను 48,000 బ్యాంక్ నిఫ్టీ ఉన్నప్పటి నుంచి అప్ ట్రెండ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ విల్ కంటిన్యూ బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ అని చెప్తూ వస్తున్నాను. ఈరోజు ఆల్రెడీ 52 వీక్స్ హై హెచ్డిఎఫ్సి బ్యాంక్ టచ్ అయింది. తర్వాత 1757 క్రాస్ అయింది. క్రాస్ అయ్యి 1790 దానికి ఒక లెవెల్ ఉంది, అది కూడా టచ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్లో అబ్నార్మల్గా ఒక 500 పాయింట్లు, 1000 పాయింట్లు, 900 పాయింట్లు ఇలా పెరుగుతుందా లేదంటే రివర్స్ అవుతుందా అన్నది క్వశ్చన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 52 వీక్స్ హై టచ్ అయింది కాబట్టి రివర్స్ అయ్యే అవకాశం బాగానే ఉంటుంది. సో అది ఒకసారి కానీ రివర్స్ కానీ అయింది అని చెప్పంటే బ్యాంక్ నిఫ్టీలో మనం అంత అబ్నార్మల్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ పెరగదా అంటే రెండు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. రెండు స్టాక్స్, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ, ఈ 4 52 వీక్స్ హై టచ్ అయినాయి. కానీ రెండు స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్లో బ్యాంక్ స్టాక్స్లో 2 స్టాక్స్, కోటక్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ రెండు టచ్ కాలేదు. మీరు ఒకవేళ బ్యాంక్ స్టాక్స్ కానీ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ రెండింటి మీద కానీ కొంచెం ఫోకస్ చేసుకుంటే అవి పెరిగే అవకాశం చాలా ఎక్కువ. నిన్న చూడండి, కోటక్ బ్యాంక్లో ఆల్రెడీ ఒక న్యూస్ అయితే వచ్చింది. నిన్న డౌన్ ఎంత అయిందో అంతకన్నా ఎక్కువ బౌన్స్ బ్యాక్ అయ్యి ఈరోజు బ్యాంక్ స్టాక్స్ గెయినర్స్లో అదే ఫస్ట్ ఉంది, దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది. నిఫ్టీ ఆల్రెడీ నేను నిన్న కూడా మీకు వీడియోలో పెట్టున్నాను, 24,265 ఈజ్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పని. అది ఆల్రెడీ ఈరోజు టచ్ అయింది, దానికన్నా పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 24,300 కూడా టచ్ అయింది, 24,309 టచ్ అయింది. అది ఓపెన్ అయింది 24,291 దగ్గర ఓపెన్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అది 24,291 కిందే ఉన్నది. ఈరోజు పేరుకి బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయినాయని అనుకుంటారే కానీ ఈరోజు నిజం చెప్పాలంటే ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్కి భయంకరమైన లాస్ రోజు. ఎందుకంటే అవి ఓపెన్ అయినాయి, చాలా అప్ ఓపెన్ అయినాయి. అప్ ఓపెన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ దాని చార్ట్ కానీ మీరు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగే ఉన్నది. ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు చార్ట్స్. మనం ఇప్పుడు అవి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మన దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ బ్లాస్ట్ అయింది. ఇది చూడండి, మీకు ఇది నేను ఇక్కడ చూపిస్తున్నది మీకు మా ట్రెండ్ చార్ట్, అంటే స్టాక్ ట్రెండ్ చార్ట్. దీంట్లో మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ చాలా క్లారిటీ ఉంటుంది. మన ఈ చార్ట్ కానీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ మీకు నిన్ననే ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే 52,296 పైన క్లోజ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ అయితే 53,216 ఇస్ ది లెవెల్ టు గో. చాలా డిఫరెన్స్ ఉంది, దగ్గర 900 పాయింట్స్. అది ఈరోజు ఒక్క దెబ్బకి అది ఆల్మోస్ట్ టచ్ అయిపోయింది. ఈరోజు మన దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇస్తున్నది మీకు ఇంట్రాడే చార్ట్ అండ్ ట్రెండ్ లెవెల్ చార్ట్, అంటే టీసీఆర్ చార్ట్ రెండు ఇస్తున్నాను. ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 52,872 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళి 52,577 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి చూడండి ఈక్వల్లీ ఫాస్ట్గా పైకి వచ్చేసి 52,872, 53,000, 53,169, అక్కడి నుంచి లాస్ట్ 52,247 టచ్ అయింది. ఇక్కడ మీరు రైట్ సైడ్ కానీ వచ్చి చూస్తే మీకు 52,296 ఈరోజు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ లెవెల్ పోస్ట్ చేస్తారు.
ఇది క్రూషియల్ లెవెల్. ఇది కానీ పైన ఉంటే అప్, కింద ఉంటే కిందకి వెళ్తుంది, 51,788కి వెళ్తుందని. అది చూడండి, అది ఓపెన్ అయింది 52,872 దగ్గర ఓపెన్ అయ్యి హై చెక్ చేసుకుంటే మీరు 53,256. ఇక్కడ మనం ఇచ్చిన లెవెల్ 53,216. అంతే. అక్కడి నుంచి చూడండి, మీకు ఆల్మోస్ట్ 10 o'clock నుంచి మీకు అంటే మీకు దగ్గర 10 గంటలు ఓపెన్ డౌన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డౌన్ అయిన తర్వాత కిందకి వెళ్ళి 577 నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి హార్డ్లీ ఇదంతా ఈ బౌన్స్ బ్యాక్ డౌన్ అవ్వడం, బౌన్స్ బ్యాక్ అవ్వడం ఇవన్నీ 10 నిమిషాల్లో జరిగిపోయింది. అంటే 9:15కి ఓపెన్ అయితే 9:30 లోపల ఆల్రెడీ ఓపెన్ క్రాస్ అయిపోయింది. ఓపెన్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ హైట్ వచ్చింది, ఫస్ట్ హైస్ 53,020. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 10 గంటల నుంచి ఆల్మోస్ట్ 3 గంటల 3:30 వరకు అది 53,020, 53,169 ఈ రెండింటి రేంజ్లో తిరిగింది. అంటే హై 1 అండ్ హై 2 మధ్యలో తిరిగింది. ఇక ఇమాజిన్ చేసుకోండి, ఈరోజు ఆప్షన్ బయర్స్కి ఎస్పెషల్లీ కాల్ ఆప్షన్ బై చేసినా, పుట్ ఆప్షన్ బై చేసినా వాళ్ళకి ఎంత లాస్ వచ్చి ఉంటుంది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఎవరైనా బయట వాళ్ళు ఏమన్నా సరే, మీరు ఎవరికైనా చెప్పుకున్నా సరే, చాలా బ్యాంక్ నిఫ్టీ బ్లాస్ట్ అయిపోయింది కదా, చాలా మనీ చేసుకుంటారని చెప్పని చాలామంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈరోజు ఆప్షన్ బయర్స్కి చాలా లాస్ డే ఈరోజు. ఎందుకంటే త్రూఅవుట్ ద డే ఫ్రమ్ మార్నింగ్ 10 o'clock నుంచి ఆల్మోస్ట్ ఈవినింగ్ 3:30 వరకు అది ఒకటే రేంజ్లో తిరుగుతూ అందరూ బ్యాంక్ ఆప్షన్ బయర్స్ అందరినీ లాస్ చేస్తుంటుందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఎందుకంటే ఆప్షన్ వాల్యూస్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఆప్షన్ సెల్లర్స్ ఎవరైనా ఉంటే ఈరోజు కానీ స్టార్టిల్ కానీ స్ట్రాంగిల్ కానీ చేసుకుని ఉంటే వాళ్ళకేమైనా డబ్బులు ఇచ్చి ఉంటాయేమో, కానీ ఆప్షన్ బయర్స్కి అయితే ఈరోజు మనీ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మార్నింగ్ హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మాత్రమే వాళ్ళకి కొంచెం మనీ వచ్చి ఉంటుంది. ఎస్పెషల్లీ మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఎవరైనా చూసేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి మార్నింగ్ ఓపెన్ అవ్వగానే కొంచెం పుట్ ఆప్షన్లో మనీ వచ్చి ఉంటుంది. తర్వాత వెంటనే కాల్ కింద కన్వర్ట్ అయ్యి కాల్లో కొంచెం మనీ వచ్చి ఉంటుంది. కానీ తర్వాత ఏమన్నా లేదు, స్టాప్ లాస్ స్టిక్కర్ ఉంటుంది, లేదంటే అసలు ఏ స్టాప్ లాస్ స్టిక్కర్ అవ్వకుండా కదలకుండా ఒకే ప్లేస్లో కూర్చుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నిఫ్టీ చెక్ చేసుకుందాం. మనం ఒకసారి నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చూసుకుంటే నిఫ్టీ ఓపెన్ అయింది 24,291. ఓపెన్ అయిన తర్వాత అది ఓపెన్ కన్నా కిందకి వచ్చింది. అది ఎక్కడికి రావాలి 24,224. ఈరోజు లో చెక్ చేసుకుంటే మీరు 24,207. 24,224 తర్వాత అది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత డైరెక్ట్ ఓపెన్ దగ్గరికి వచ్చింది 24,291. ఆల్మోస్ట్ అది కూడా దగ్గర 10 గంటలప్పుడు వచ్చింది. 10 గంటల నుంచి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం అది 24,291 దగ్గరే తిరుగుతూ వస్తున్నది. కొంచెం కిందకు వస్తున్నది, మళ్ళీ ఇమ్మీడియట్లీ ఓపెన్ దగ్గరికి వెళ్ళేదాన్ని ట్రై చేస్తున్నది. అది కిందకు వస్తున్నది, ఓపెన్ దగ్గరికి వెళ్ళేదాన్ని ట్రై చేస్తున్నది. కానీ ఓపెన్ క్రాస్ కాలేదు అండ్ కంటిన్యూస్గా అదే రేంజ్లో తిరుగుతూ వస్తుంది. కాబట్టి ఈరోజు నిఫ్టీలో అయినా కొంచెం పుట్ ఆప్షన్ తీసుకున్నట్టే కొంచెమైనా మనీ వచ్చి ఉండొచ్చేమో, కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఛాన్సే లేదు. ఇక్కడ మీరు కానీ రైట్ సైడ్ కానీ చూసి చెక్ చేసుకుంటే మనకి TCR is 23,382, first high is 23,614, second high is 23,845, third is 24,265 రావాలి. అది ఈరోజు టచ్ అయింది. ఈరోజు టచ్ అయ్యి దానికన్నా పైన 24,309 అక్కడ క్లోజ్ అయింది. అక్కడ హై టచ్ అయ్యి 24,292 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మెయిన్ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే రేపు ఎలా ఉండబోతుంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పని. సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సింది 24,265 ఏదైతే నేను లెవెల్ చెప్తున్నానో 24,265 లెవెల్ ఈజ్ ద కీ లెవెల్ ఫర్ యూ టు వాచ్. అప్ సైడ్ వచ్చి 24,390, డౌన్ సైడ్ వచ్చేది 24,265 కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే ఈ చార్ట్స్ కానీ చూస్తుంటే మీరు ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ బ్యాక్ అవుతూ ఉంటే లెవెల్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోండి. దీంట్లో నేను ఆల్రెడీ ఆప్షన్స్ కూడా ఇచ్చి ఉంటాయి కాబట్టి ఒక కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ పెట్టుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే మీకు ట్రేడింగ్ చాలా కంఫర్టబుల్గా సింపుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సంబంధించింది. ఇప్పుడు మనం స్టాక్స్ ఒకసారి వెరిఫై చేసుకుందాం. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఇన్ఫీ అండ్ TCS ఈ రెండు డౌన్ ఉన్నాయి. ఇన్ఫీ మన రిలయన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం డౌన్లో ఉండి డౌన్లోనే క్లోజ్ అయింది. అందుకోసమే మీకు నిఫ్టీ వచ్చేది 168 పాయింట్స్ డౌన్ ఉంది. ఈ 168 ఏదైతే ఉందో అది ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ నుంచి వచ్చిన వెయిటేజ్ మాత్రం, అంటే HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వీటి ద్వారా వచ్చిన వెయిటేజ్ పర్సంటేజ్ మాత్రమే దీనికి సపోర్ట్ చేసింది. ఇన్ఫీ కొంచెం అప్ అనేది, అదర్వైజ్ TCS ఇవన్నీ ఆల్మోస్ట్ డౌన్లోనే ఉన్నాయి కాబట్టి అది
బ్యాంక్ నిఫ్టీ ఎంత పెరిగిందో ఇదంతా పెరగలేకపోయింది. ఇప్పుడు మనకి రేపు చెక్ చేసుకోవాల్సిన దాంట్లో రేపు ఒకవేళ బ్యాంక్స్ కానీ హాల్ట్ కానీ తీసుకుంటే మీరు నోట్ చేసుకోవాల్సిన స్టాక్స్ 4 స్టాక్స్ వాచ్ చేసుకోవాలి. అది ఇన్ఫీ అండ్ టీసీఎస్ అండ్ కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ 4 ఇంకా 52 వీక్స్ టచ్ అవ్వలేదు. అదేమైనా కమింగ్ వీక్లో టచ్ అవుతాయేమో అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన స్టాక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు స్టాక్స్ మనం కానీ చూసుకుంటే మనకి ఫస్ట్ రిలయన్స్ అది 3104 దగ్గర క్లోజ్ అయింది. అది 3069 దగ్గరికి రేపు కానీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కానీ బిలో కానీ ఉంటే 3063కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రిలయన్స్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు బాగా డౌన్ ఉండింది. టీసీఎస్, రిలయన్స్ ఆల్రెడీ 3104 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ నేను మీకు నిఫ్టీ స్టాక్స్ చెప్తున్నా. ఇప్పుడు టీసీఎస్ ఇది 3965 దగ్గర క్లోజ్ అయింది. దగ్గర ఒక 50 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. అది అంటే దాని వెళ్ళాల్సిన లెవెల్ 4035. అక్కడి వరకు నిన్న వెళ్ళి ఈరోజు దానికన్నా తక్కువకి వచ్చింది. రేపు అది పైకి వెళ్తుందా లేదా అనేది మీరు దాన్ని చెక్ చేసుకోవాలి. అక్కడ డౌన్ కానీ వెళ్ళేటట్టుంటే అది 3895 దాన్ని తీసారు, అక్కడి వరకు వెళ్తుంది. లేదా ఒకవేళ కానీ అప్ కానీ ఓపెన్ అయ్యి కానీ 4035 కానీ క్రాస్ అయితే అది అప్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది టీసీఎస్ ఇంకా 52 వీక్స్ హై టచ్ అవ్వలేదు. అది అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇన్ఫీ అది 1627 అది దాని క్లోజింగ్. అది 1648 దగ్గరికి వెళ్ళాలి. అది ఈరోజు వెళ్ళలేకపోయింది. దానికి రేపు వెళ్తుందో లేదా అనేది ఒకవేళ చెక్ చేసుకోవాలి. ఇది కూడా 52 వీక్స్ హై. దానికి 1700 ఎంత ఉంది, 1700 పైన ఉంది దాన్ని. అది అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ 2 స్టాక్స్ని మీరు వాచ్ చేసుకోవాలి. నిఫ్టీ మూమెంట్లో ఒకవేళ అబ్నార్మల్గా నిఫ్టీని మనం పడుతుందని ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా రేపు ఒకవేళ రిలయన్స్ వల్ల, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల, ఐసిఐసిఐ బ్యాంక్ వల్ల ఇది అబ్నార్మల్గా పడుతుందని మనం అనుకున్నా సపోర్ట్ చేయగలిగే స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే నిఫ్టీని టీసీఎస్ అండ్ ఇన్ఫీ ఈ 2 సపోర్ట్ చేస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. సో ఈ రెండింటిని కొంచెం మీరు వాచ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ దగ్గరికి వస్తాం మనం. బ్యాంక్ స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ 1201 దగ్గర క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజ్ అయింది 1201 దగ్గర క్లోజ్ అయింది. దానికి 1223 చాలాసార్లు 1223 దగ్గరికి వచ్చి రివర్స్ వచ్చేస్తా ఉన్నది. సో రేపు కూడా అది 1223కి వెళ్తుందా లేదంటే ఓపెన్ డౌన్ ఓపెన్ ఏదైనా ఆర్ ఓపెన్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వస్తుందని మనం చెక్ చేసుకోవాలి. యాక్సిస్ బ్యాంక్ 1280 దీని లెవెల్ క్లోజ్ అయిన లెవెల్. ఇది 1307 వరకు వెళ్ళాలి. అది వెళ్తుందా లేదా అనేది మనం రేపు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్బీఐ 839 దాని క్లోజింగ్. అది 848కి వెళ్ళాలి. అది వెళ్తుందా లేదా అనేది రేపు తెలుస్తుంది మనకి. రేపు ఓపెనింగ్లో వాటి లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అంటే రేపటి లెవెల్స్ అని అర్థం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది 1768 దాని లెవెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ది. అది 1778కి వెళ్ళాలి. అది 1778కి వెళ్తుందా లేదా అనేది రేపు కానీ అది 1778 కానీ క్రాస్ అయితే 1800కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ 1745 కానీ బ్రేక్ అయిందంటే మాత్రం అది చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది మీరు చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత కోటక్ బ్యాంక్ ఇది 1810 దగ్గర క్లోజ్ అయింది. ఇది 1862కి వెళ్ళాలి. 1823 ఇది వన్ ఇంపార్టెంట్ లెవెల్. దాన్ని దాటితే 1862కి వెళ్తుంది. ఇది 52 వీక్స్ హై వచ్చేది 1980 ఎంత ఉంది, 1990 ఎంత ఉంది. అక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ 52 వీక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా మూవ్ అవుతాయేమో అని అనుకుంటున్నాను. అది ఈ రోజు రేపా ఎల్లుండా నెక్స్ట్ వీక్ అన్నది మనకి తెలుస్తుంది. సో 1810 ఇది రేపు కానీ అప్ ఓపెన్ అయితే 1862 అయితే మోస్ట్లీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇండస్ఇండ్ బ్యాంక్ అసలు అది టీసీఆర్ఏ క్రాస్ కాలేదు. ఈరోజు కొంచెం పెరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం. నేను నిన్న అది బౌన్సింగ్ లెవెల్ దగ్గర ఉందని చెప్పాను. అది బౌన్సింగ్ లెవెల్ నుంచి బౌన్స్ అవ్వకుండా ఒక 10 రూపాయలు 15 రూపాయల కింద క్లోజ్ అయింది. ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది బాగా. అది దాని నెక్స్ట్ లెవెల్ వచ్చేది 1477 దాని నెక్స్ట్ లెవెల్. అది కూడా కానీ దాటితే 1507 కడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఇది జనరల్గా మనకి నిఫ్టీ స్టాక్స్ అండ్ బ్యాంక్ స్టాక్స్ సంబంధించింది. నేను నిఫ్టీ లెవెల్స్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు. 24,265 ఇస్ ద లెవెల్ టు వాచ్. దానిపైన ఉంటే మీకు 24,390కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 24,265 కానీ బ్రేక్ అయితే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను. అది 53,000
200 దాని లెవెల్ అది 53,216 దాని లెవెల్ అది. దాని పైన ఉంటే అది 53,000 దాటి 53,500కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానికన్నా కిందగానే ఉంటే మళ్ళీ కిందకు వచ్చి 52,296కి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక నుంచి బ్యాంక్ నిఫ్టీలో అంత అబ్నార్మల్ మూమెంట్స్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ 52 వీక్స్ టచ్ అయిపోయింది కాబట్టి ఇంకా అబ్నార్మల్గా మూవ్ అవ్వడాలు అలా ఉండదని నేను అనుకుంటున్నాను. బ్యాలెన్స్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది మనకు దీనికి సంబంధించింది. ఇప్పుడు మన మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నదో మీకు ఎవరైతే ఫాలో అవుతున్నారో దాన్ని మీరు కానీ చూస్తూ ఉంటే మేము ఆల్రెడీ సెన్సెక్స్ నిఫ్టీ ఒక సెట్ కిందకి ఇచ్చాం. అండ్ సెన్సెక్స్ నిఫ్టీ ఈ రెండు ఒక సెట్ కిందకి ఇచ్చాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ మూడు ఒక సెట్ కిందకి ఇచ్చాం. ఈరోజు మీరు చూసుకుంటే చూడండి, మీకు బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో చూడండి, మీరు కాల్ పుట్టు రెండు బై ఉన్నాయి. ఎప్పుడైనా సరే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు బై ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు అది కదలదు అని చెప్పని. అది మార్నింగ్ కొంచెం మూమెంట్ వచ్చింది కానీ పెద్ద మూమెంట్ లాస్ట్లో సరిగ్గా లేదు. పుట్స్ బై సెల్ ఉన్నాయి, కాల్స్ సెల్ ఉన్నాయి, దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. పేరుకి బ్యాంక్ నిఫ్టీ 900 పాయింట్ల కానీ ఆప్షన్ బయర్స్ అందరికీ లాస్ ఈరోజు జరిగింది. మన చార్ట్ మీరు చూసుకోండి. నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. దాన్ని చూసుకోండి. మీకు రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీ పోస్ట్ చేస్తాను, నిఫ్టీ చార్ట్. దాన్ని మీరు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బేసిస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయి ఉంటే కంపల్సరీగా మా చార్ట్స్కి రెన్యూవల్ చేసుకోండి, మా లైవ్ సిగ్నల్స్కి రెన్యూవల్ చేసుకోండి. ఇక నుంచి కమింగ్ అనదర్ 2-3 మంత్స్ వరకు మీకు కంపల్సరీగా మా ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ రిజల్ట్స్ ఉన్నాయి, తర్వాత బడ్జెట్ ఉంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. సడన్లీ వేర్ ఇస్ డిస్టర్బెన్స్ ఉంది, గవర్నమెంట్స్ ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అందుకని మా ప్రోడక్ట్స్ ఒకటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.